అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ పరిశుద్ధ ఆదివారపు శుభములు వందనములు మీకు తెలుపుతూ ఈ వర్చువల్ సర్వీస్కి ఆరాధనకి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవుని కృపలో భద్రపరచబడుతూ ఉన్నటువంటి మనం దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు కృపనిచ్చి ఉంటూ ఉండగా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపడుతూ దేవునితో మనం అందరం కూడా అనుసంధానించబడి ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసాన్ని దేవుని సన్నిధానంలో వ్యక్తపరచుటకు కుటుంబీకులుగా ప్రభు సన్నిధిని ఆశ్రయించి ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా మరి ప్రేమపూర్వకమైనటువంటి ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలం అంతా కూడా మా తండ్రి నీ దయలో మమ్మల్ని కాపాడి భద్రపరిచినావు. మరి యొక్క మా తండ్రి పరిశుద్ధ దినం నీ ప్రశస్తమైనటువంటి ఈ యొక్క సన్నిధిని మేము అనుభవించుటకు, ఈ దివ్యమైనటువంటి వాక్యము మా తిని వినగలుగుటకు నీ కృప ప్రసాదించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. ఈ యొక్క వర్చువల్ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి నీకు బిడ్డలందరినీ కూడా నీ స్వాధీనంలో తీసుకొనండి. నీ యొక్క ఆత్మచేత సంధించి ఈ యొక్క ఆరాధన నీకు మహిమకరంగా మలుచుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహిమపరచులాగున కీర్తన పుస్తకంలో నుండి 7వ కీర్తన పాడుదాం. సన్నుతింతుమో ప్రభో సధమలమగు భక్తితో. సన్నుతింతుమో ప్రభో సధమలమగు భక్తితో, సన్నుతింతుమో ప్రభో సధమలమగు భక్తితో. కన్న తండ్రిగావుమా కలుషము నెడబాపుమా, సన్నుతింతుమో ప్రభో సధమలమగు భక్తితో. నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా. పాతక జన రక్షక పతిత పావన నామక, సన్నుతింతుమో ప్రభో సధమలమగు భక్తితో. మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక, మానవ సంరక్షక దీన నిశ్చయ పోషక. దేవ మానవ నందన దివ్య సుగుణ మందన, సన్నుతింతుమో ప్రభో సధమలమగు భక్తితో. ప్రేమతత్వబోధక క్షేమదాత వివేగా, ప్రేమతత్వబోధక క్షేమదాత వివేగా. కామిత ఫలదాయక స్వామి యేసు నాయక, సన్నుతింతుమో ప్రభో సధమలమగు భక్తితో. పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో, పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో. నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్, సన్నుతింతుమో ప్రభో సధమలమగు భక్తితో. ఆరాధన క్రమం పుస్తకంలో నుండి 17వ పుటలో ఉన్న 2వ ఆరాధన క్రమమును అనుసరించుదము. దేవుని ఆరాధించుదము,
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరవము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక, ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండునట్లు యుగయుగములకు కలుగునుగాక. ఆమెన్. తండ్రివైన దేవా, నీ శక్తి వలను జ్ఞానం వలను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నేను స్తుతించుచున్నాం. కుమారుని దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపం తప్ప అన్ని విషయములలో మామూలే చేయబడినందులకై నేను స్తుతించుచున్నాం. పరిశుద్ధాత్ముడమైన దేవా, సత్యమంతట్లోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నేను స్తుతించుచున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడమైన దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. పాపపు ఒప్పుకోలు పిలుపు ఆజ్ఞలను విందము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడు నన్ను అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుని మనలను పవిత్రులనుగా చేయను. మనం మోకరించి మౌనముగా ఉండి మనలను మనం పరీక్షించుకుందాం. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకుందాము. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియచేసిన వాగ్దానముల ప్రకారం, ఓ ప్రభు, ఆ పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తం దయచేయము. ఆమెన్. సర్వశక్తి కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని పరిశుద్ధ వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుండి 31వ వచనం వరకు దేవుని వాక్యం విందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25 నుండి 31 మట్టుకు. నీవు ఇతనితో సమానుడని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కనులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుకొనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని వాక్యము ఇంత పర్యంతము.
సువార్తల పాఠ్యభాగముగా లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుండి 49 మట్టుకు గల దేవుని వాక్యం విందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 44 నుండి 49 మట్టుకు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. దేవుని వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. తిరిగి కీర్తన పుస్తకంలో నుండి 246వ కీర్తన పల్లవి మొదటి చివరి వచనం పాడదాం. పరిశుద్ధాత్ముడా ప్రభువా వరధామా హృదయమందిరమూల వసింపుమా, అరుదైన నీ దివ్య తరశక్తులను దాల్చి త్వరగా మాపై దిగుమా కరుణాబ్దివై ఇప్పుడు. పరిశుద్ధాత్ముడా ప్రభువా వరధామా హృదయమందిరమూల వసింపుమా, పరమండలాగ్నివై యరుదెంచి మా హృదయ తరదురిత తూలంబును దరి కొల్పి పరిశుద్ధ పరిచి మాయాత్మల మావర రక్షకునకు నర్పణముగా నిడుమయ్యా. పరిశుద్ధాత్ముడా ప్రభువా వరధామా హృదయమందిరమూల వసింపుమా, అందమౌని మోము నందు చిందెను తేజ మందరు వీక్షింపగా, విందవై వచ్చి మానందంబులకు నిత్య నందంబు గూర్చి మా వందనంబులు కొనుమా. పరిశుద్ధాత్ముడా ప్రభువా వరధామా హృదయమందిరమూల వసింపుమా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా పరిశుద్ధుడా నీ ప్రశస్త నామానికి వందనాలు. నీ వాక్యం మేము ధ్యానించబోతూ ఉండగా ఈ దివ్య ఆత్మ మాకు ప్రసాదించి ఉన్నందులకు ప్రభువా మీకు వందనాలు. అట్టి ఆత్మతో మేము సత్యము గ్రహించగలుగుటకు మా మనోనేత్రములను తెరువమని, నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి యొక్క పర్యాయం ఈ యొక్క వర్చువల్ ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. అనేక భయంకరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ భద్రపరుచుకుంటూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి ఆందోళన చింత లేకుండా ధైర్యము ప్రసాదించుచున్నందులకు
ప్రత్యేకంగా దేవునికి మనం అందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం దేవుని సన్నిధిని ఆశ్రయించి ప్రార్థించుచూ ఉండగా మన మొర దేవుడు ఆలకిస్తూ ఉన్నాడని, దేవుని యొక్క కృప మన ఎడల విస్తరింప చేస్తూ ఉన్నాడని, అతి త్వరలో ఈ బంధకములలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడని, ఈ భయంలో నుండి దేవుడు మనల్ని విమోచన మనకు దయచేస్తాడని నిరీక్షిస్తూ ఆ గొప్ప మహోన్నతమైనటువంటి విడుదల, విమోచన కొరకు, స్వస్థత కొరకు, పునరుద్ధరణ కొరకు మనము కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరత, అగత్యత ఎంతైనా ఉన్నది. మరి ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట, వెయిటింగ్ అపాన్ ద హోలీ స్పిరిట్ అనేటటువంటి అంశాన్ని దేవుని మాటలను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనం ధ్యానించటానికి, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి వాక్యము వినగలుగటానికి దేవుడు ఇటు తరుణం మనకు దయచేసి ఉన్నాడు. వెయిటింగ్ ఈజ్ ఎటర్నల్ కాల్ ఫ్రమ్ గాడ్. వెయిటింగ్ ఈజ్ ఏ ఎటర్నల్ కాల్ ఫ్రమ్ ది క్రియేటర్. సృష్టికర్త దేవుడు కనిపెట్టడం అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ఒక నిత్యమైనటువంటి అంశంగా దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండగలగడం మన జీవితంలో ఒక గొప్ప మహోన్నతమైనటువంటి ధన్యత. మరి ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి అని అంటే, మరి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైనటువంటి త్రిత్వంలో ఒకరైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండవలసినటువంటి ప్రాముఖ్యతను దేవుడు ఈ ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ గొప్ప మహోన్నతమైనటువంటి పరిశుద్ధాత్మ మనలో వసించుటకు, మనలో నివసించుటకు, మనతో ఉండుటకు దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. కాబట్టి అట్టి వాగ్దానం కొరకు మనం కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరత ఉంది. ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దాన ఫలభరితత్వాన్ని సంతరించుకొనడం కొరకు, ఆ వాగ్దానం అనేటటువంటిది పరిపూర్ణంగా నెరవేర్చడం కొరకు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధానంలో మనం కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరతను దేవుడి ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. అట్టి వాగ్దానం మన జీవితంలో ఏ రకంగా నెరవేర్చబడుతూ ఉంది, ఆ వాగ్దానం ఫలం ఏ రకంగా మనం పొందుకుంటామని నిత్యము మనం దేవుని సన్నిధిలో చేరి దేవుని సహాయం కొరకు, దేవుని కృప కొరకు మనం అర్థించవలసిన, విజ్ఞాపన చేయవలసిన, కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అగత్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడం మరి ఈరోజటి ప్రధానమైనటువంటి అంశంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. దేవుడు పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనలోనికి మానవాళిని మార్చటానికి, మానవుని యొక్క జీవితంలో ఒక క్రొత్త నిబంధనను స్థిరపరచటానికి, క్రొత్త నిబంధనలో దేవుని ధర్మము, దేవుని చట్టం మన మనస్సులో, మన హృదయంలో ప్రతిష్ఠించుటకు వాగ్దానం చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ క్రొత్త నిబంధనలో ఏ ధర్మమైతే, ఏ చట్టమైతే మన మనస్సులో, మన హృదయంలో స్థిరపరచాలని దేవుడు ఆకాంక్షించి ఉంటూ ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ గొప్ప ధర్మాన్ని, ఆ చట్టాన్ని మన హృదయంలో, మన మనస్సులో ప్రతిష్ఠించుటకు పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం మనకి ఇవ్వబడింది. అట్టి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరతను గురించి దేవుడు తన మాటలో జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఎహెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనాల్లో మనం చూసినట్లుంటే, మీ మీద శుద్ధ జలము చల్లుదును అని అంటూ ఉన్నాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను, విధులను గైకొని వారినిగాను చేస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి అట్టి వాగ్దానము చాలా ప్రశస్తమైనది, విలువగలది. మానవుని యొక్క జీవితంలో అది కార్యరూపం దాల్చేటటువంటి విధంగా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి వీటిని నెరవేర్చుటకు దేవుడు
తన పరిశుద్ధాత్మను మానవుని కొరకు పంపించుటకు, మానవుని కొరకు ఇచ్చుటకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. యోవేలు గ్రంథం మరి 2వ అధ్యాయం 28వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ కూడా మనం గమనిస్తాం, దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 28వ వచనంలో మనం చూస్తే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వాళ్ళు కలలు కందురు, యవనులు దర్శనములు చూతురు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వ మానవాళి కొరకై ఉద్దేశించినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం కొరకు మానవుని యొక్క జీవితంలో కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అగత్యతను మనం గుర్తించవలసినటువంటి అవసరత ఉంది. అట్టి వాగ్దానాలనే దేవుడు ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు కూడా అట్టి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానాన్ని తెలియచేసినటువంటి సందర్భం దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరి 16, 17 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపి అయ్యు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోకము ఆయనను ఎరగదు కాబట్టి ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా ఉండును, మీలో నివసించును. కనిపెట్టుకొని ఉండేటటువంటి వారి జీవితానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత, మీలో ఉండడానికి, మీతో ఉండడానికి దేవుడు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి లోకస్తులముగా ఈ లోకంలో మరి ఉనికి కలిగి ఉన్నటువంటి వారమై ఉన్నటువంటి మనము నిరీక్షణ లేనటువంటి వారముగా ఉండకుండా ఒక మహోన్నతమైనటువంటి విశ్వాసంతో దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరతను ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఉదయం లేవగానే ప్రతిదినము దేనికో ఒకదాని కొరకు మనం కనిపెట్టుకొని ఉంటాం, దేనికో ఒకదాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. మన అవసరతల నిమిత్తం, మన అక్కరల నిమిత్తం, మరి అవసరతలను తీర్చుకోవడంలో, అక్కరలను తీర్చుకోవడంలో, సహాయం పొందడంలో కనిపెట్టుకొని ఉండడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడైతే తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మానవుని యొక్క ఆంతర్య బాహ్య స్థితిగతులను పునరుద్ధరించుటకు వాగ్దానం చేసినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. అట్టి వాగ్దానాన్ని నెరవేర్చడంలో కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అగత్యతను దేవుడు తన వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మానవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఒక అనిశ్చితి సమాజంలో నెలకొని ఉంది, ఒక స్తబ్దత నెలకొని ఉంది. ఇటు అనిశ్చితిలో నుండి మానవ జీవితం బయటపడాలి అని, మానవ జీవితం విమోచింపబడాలి అని, విడుదల పొందాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆ మంచి తరుణం కొరకు, ఆ శ్రేష్టమైనటువంటి అవకాశం కొరకు, ఆ కాలం కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో మనం గమనిస్తాం, సరైనటువంటి వైద్య వసతులు లేక మరి ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు. సరైనటువంటి వైద్యం అందక, స్వస్థత పొందనేరక ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు ఉన్నారు. దేవుని ప్రేమినటువంటి వారులారా, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంలో పునరుద్ధరణ ఉంది. శారీరక, మానసిక, ఆత్మీయ పునరుద్ధరణ అనేటటువంటిది ఉంది. ఆ పునరుద్ధరణ ప్రతి ఒక్క మానవాళి పొందుకోవడానికి, ప్రతి ఒక్కరూ కుదుట పడుటకు, ప్రతి ఒక్కరు స్వస్థత పొందుటకు మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండి ప్రార్థించవలసినటువంటి అవసరత ఉంది అని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మొదటగా మనం గమనిస్తాం ఏంటంటే, వెయిటింగ్ ఫర్ రెన్యూవల్ ఆఫ్ స్ట్రెంగ్త్. వెయిటింగ్ ఫర్ రెన్యూవల్ ఆఫ్ స్ట్రెంగ్త్. మానవుని యొక్క జీవితంలో బలం, శక్తి దేవుడు అనుగ్రహించినటువంటిది. ఈ బలమును, శక్తిని నూతన పరచడం అనేటటువంటిది కూడా దేవుని స్వాధీనంలో ఉంది. కాబట్టి అట్టి బలాన్ని, అట్టి శక్తిని నూతన పరచుట కొరకు దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు.
పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్టి పరిశుద్ధాత్మలో ఒక నూతన బలాన్ని, ఒక నూతనమైనటువంటి శక్తిని మానసికంగాను, ఆత్మీయంగాను, శారీరకంగాను మనం పొందుకొని ఈ లోకంలో ఉన్నటువంటి సవాళ్ళన్నిటిని కూడా అధిగమించి దేవుని కొరకు నిలుచుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఇదిగో మనల్ని పునరుద్ధరించుటకు, ఇదిగో మనల్ని బలపరచుటకు దేవుడు సంకల్పిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. నిత్యము ఆ రకంగా మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు, ఆ రకంగా మనల్ని నిత్యము బలపరచుచూ ఉన్నటువంటి దేవుడు మనకున్నాడు అని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం గమనిస్తాం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వానిని నడిపించెను. ఇశ్రాయేలును నడిపించిన విధానం మనం చూస్తున్నాం. పక్షిరాజు రెక్కలు చాపి గూడు రేపి ఆ పక్షులు బలాన్ని పొందుకోవడానికి, ఆ పక్షులు శక్తిని పొందుకోవడానికి ఇదిగో తన రెక్కల మీద వాటిని ఆనించుకొని వాటిని మోసినటువంటి క్రమం, వాటికి ఎగరడం, వాటికి ఒక జీవన విధానం నేర్పించడం అనేటటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. పక్షిరాజు ఏ రకంగానైతే పిల్లలను ఇదిగో తన రెక్కల మీద మోసి నడిపించి ఉంటూ ఉన్నారో, ఆ రకంగానే మన దేవుడు, మనను నమ్ముకున్నటువంటి దేవుడు, మనము ఆశ్రయించి ఉన్నటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆ రకంగా మరి నడిపించి ఉంటూ ఉన్నాడు, ఆ రకంగా నడిపించి ఉంటూ ఉన్నాడు. యోబు గ్రంథం 39వ అధ్యాయం 27-29 వచనాల్లో కూడా మనం చూస్తే పక్షిరాజు యొక్క శ్రేష్టమైనటువంటి స్థితి దేవుడు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఆ ప్రణాళికలో వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి వారి జీవితంలో అలుపు సొలుపు అనేటటువంటిది ఉండదు. వారు అలయక పరిగెత్తుతారు అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు యొక్క సాదృశ్యాన్ని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. కీర్తనకారుడు కూడా 103వ సంకీర్తనలో 4వ వచనంలో మనం చూస్తాం, పక్షిరాజు యవనం వలని యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచు ఉన్నాడు. ఇదిగో ప్రతి క్షణం ప్రతినిత్యం దేవుడు అనుగ్రహించేటటువంటి అట్టి మేలు, అట్టి బలాన్ని సంతరించుకోవడానికి, అట్టి శక్తిని సంతరించుకోవడానికి వీలవుతుంది. మరి ఈ రకంగా ఒకసారి మనం పక్షిరాజును మనం చూసినట్లుంటే, ఆ పక్షిరాజు యొక్క జీవితంలో ఒక దశ, అవసాన దశ, శ్రమ దశ, మరియు అవసాన దశలో, అవసాన స్థితిలో ఏ రకంగా ఆ పక్షిరాజుకు దేవుడు సహాయం చేస్తాడో పక్షిరాజు యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది. పక్షిరాజును ఆలోచన చేస్తే దాని యొక్క జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశ ఏంటంటే, తాను ఆహారం స్వీకరించేటటువంటి ఆ బీక్ ఏదైతే ఉందో, తన ముక్కు ఏదైతే ఉందో, అది ఊడిపోయేటటువంటి ఆ యొక్క కాలం. పాములు ఏ రకంగానైతే కుంసం విడుస్తాయో, పక్షిరాజు యొక్క ముక్కు కూడా, పక్షిరాజు యొక్క బీక్ కూడా ఆ షార్ప్నెస్ కోల్పోతుంది. ఆ షార్ప్నెస్ కోల్పోవడం మాత్రమే కాకుండా అదంతా కూడా చాలా పెయిన్ఫుల్గా మారుతుంది, చాలా నొప్పిగా మారుతుంది. ఆ పెయిన్ఫుల్గా ఉన్నటువంటి ఆ బీక్తో, ఆ ముక్కుతో ఏ విధమైనటువంటి ఆహారము ఆ కాలంలో, ఆ సందర్భంలో, ఆ దశలో అది స్వీకరించదు, తీసుకోదు. అది ఊడిపోయేంత మట్టుకు కూడా అది ఆకలితో అలమటిస్తుంది. ఏ విధమైనటువంటి ఆహారము తీసుకొనదు. అలాంటి అవసాన దశలో దాని రెక్కలన్నీ, ఆ ఈకలన్నీ కూడా ఊడిపోతాయి. తనకు ఉన్నటువంటి ఆ బలానికి,
ఆధారమై ఉన్నటువంటి, తాను ఎగరడానికి ఆధారమై ఉన్నటువంటి, తన జీవనానికి ఆధారమై ఉన్నటువంటి ఆ రెక్కలన్నీ కూడా ఊడిపోతాయి. దేవుని ప్రియమైనటువంటి వారులారా, అవసాన స్థితి, అవసాన దశ చాలా ప్రమాదకరమైనటువంటిది. ఆ దశలో, ఆ స్థితిలో మరి మానవుని యొక్క జీవితం మనం గమనించినట్లయితే అలాంటి సందర్భాలు ఎన్నో కూడా మనము చవి చూస్తాం. మరి ఆ పక్షిరాజు ఆ రకంగా ఈకలన్నీ కూడా కోల్పోయి ఎగరేలేనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది శాశ్వతం కాదు, అది కేవలం తాత్కాలికమే. అవసాన దశ, శ్రమ దశ అనేటటువంటిది ఏదైతే ఉందో అది కేవలం తాత్కాలికం. ఎప్పుడైతే తన యొక్క ఆ బీక్ అనేటటువంటిది ఊడిపోయి క్రొత్తది వస్తుందో, క్రొత్తది వచ్చినప్పుడు అది తిరిగి ఆహారం తినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆహారం తినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, అట్టి ఆహారం తిన్నప్పుడు ఆ పక్షికి కోల్పోయినటువంటి ఆ ఈకలన్నీ కూడా, ఫెదర్స్ అన్నీ కూడా తిరిగి నూతనముగా వస్తాయి, కొత్తగా వస్తాయి. అందుకే దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, మరి ఆ పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు బలాన్ని సంతరించుకున్నప్పుడు, వారు శక్తిని సంతరించుకున్నప్పుడు, అందుకే మరి దావీదు భక్తుడు పక్షిరాజు యవనం వలె అంటూ ఉన్నాడు. అంటే తన పరిస్థితిలో ఆ అవసాన దశ దాటిన తర్వాత తిరిగి యవనాన్ని సంతరించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. యవన దశలో ఎట్టి బలాన్ని, ఎట్టి శక్తిని కలిగి ఉంటుందో అలాంటి శక్తిని తిరిగి సంతరించుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియమైనటువంటి వారులారా, పక్షిరాజుకి ఇచ్చినటువంటి గొప్పతనం ఏంటంటే, ఒక మహోన్నతమైనటువంటి దృష్టిని పక్షిరాజుకు దేవుడు ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. 2 మిలియన్ కోన్స్ అనేటటువంటివి ఆ కళ్ళలో దేవుడు ఇచ్చి ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా విజన్, మనకు మానవునికి 1 రెట్లు ఉంటే పక్షిరాజుకు 2 రెట్ల విజన్ దేవుడు ఇచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ రకంగా మరి కొన్ని వందల కిలోమీటర్ల నుండి క్రిందికి భూమి మీదికి చూసినప్పుడు చిన్న కీటకం కూడా కనిపించేటటువంటి విధంగా అతి దృష్టి పక్షిరాజు కలిగి ఉంటుంది. ఆ రకంగా యోబు గ్రంథంలో 39వ అధ్యాయం 27 నుండి 29 మట్టుకు ఆ వాక్యంలో మనం చూస్తాం. దివ్య దృష్టి చూస్తూ ఉన్నప్పుడు మనం గమనిస్తాం, 360 degrees ఆ యొక్క పక్షిరాజుకు ఒకేసారి మనం ముందు చూస్తూ ఉన్నప్పుడు ముందు మనకు ఏ రకంగా కనబడుతుందో పక్షిరాజుకు 360 degrees కూడా ఒకే రకంగా కనబడుతూ ఉంటాయి. తల తిప్పాల్సినటువంటి అవసరత లేదు, కళ్ళు తిప్పాల్సినటువంటి అవసరత లేదు. ఒక గొప్ప మరి గుణాన్ని, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి శక్తిని దేవుడు పక్షిరాజుకి ఇచ్చి ఉంటూ ఉన్నాడు. అలాంటి సంఘటనే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం గమనిస్తాం, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ సందర్భంలో ఈ మాట మనము ఒక వాగ్దానంగా తీసుకునవలసినటువంటి అవసరం ఉంది. పక్షిరాజు యవన స్థితిలో ఆ కలిగి ఉన్నటువంటి బలాన్ని కోల్పోయి ఉన్నప్పుడు, అవసాన స్థితిలో మరి చాలా మట్టుకు శ్రమ పడుతూ ఉన్నప్పుడు, అవసాన దశను దేవుడు తీసివేసి ఒక నూతన బలాన్ని, నూతన శక్తిని, సొమ్మసిలినటువంటి ఆ సందర్భంలో నూతన బలాన్ని, నూతన శక్తిని ఇవ్వడానికి దేవుడు సంకల్పించి ఉన్నటువంటి క్రమం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. కాబట్టి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట ఏంటంటే, వెయిటింగ్ ఫర్ రెన్యూవల్ ఆఫ్ అవర్ స్ట్రెంగ్త్. మన బలాన్ని, మన శక్తిని పునరుద్ధరించుకోవడం కొరకు, ఆ బలాన్ని, ఆ శక్తిని ఒక మహోన్నతమైనటువంటి దేవుని శక్తిగా, దేవుని ఇచ్చినటువంటి బలముగా మనము పొందుకోవడం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు ఇదిగో ఎదురు చూడవలసినటువంటి అవసరతను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరతను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేడు మానవుడు సమస్యలు ఉన్నటువంటి సందర్భం, ప్రతి మానవుని యొక్క జీవితంలో నేడున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధి
మానసిక, శారీరక, ఆత్మీయ అవసాన స్థితికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్టి అనిశ్చితిలో నుండి మానవుడు బయటపడడానికి దేవుని వాగ్దానం దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. అదేంటంటే, సొమ్మసిలినటువంటి వారికి బలం ఇచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. కాబట్టి దేవుని బలం తట్టు మనం చూడవలసినటువంటి అవసరత ఉంది. దేవుడిచ్చేటటువంటి శక్తి తట్టు మనం చూడవలసినటువంటి అవసరత ఉంది. ఆ రకంగా అట్టి బలాన్ని మనం పొందుకొనడం కొరకు మనము సిద్ధపడవలసినటువంటి అవసరత ఉంది. ఆ శక్తి, ఆ బలం ఎందుకొరకు అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సవాలును అధిగమించి దేవుని కొరకు నిలుచుట కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సవాళ్ళన్నిటినీ కూడా అధిగమించి దేవుని కొరకు సాక్షులముగా నిలుచుటకు దేవుడు ఆ గొప్ప వాగ్దానం మన జీవితంలో దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి లూకాసు వార్త 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 49వ వచనంలో పునరుత్థానుడైనటువంటి ప్రభువు కూడా ఆ గొప్ప వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సంగతులకు మీరే సాక్షులు. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచూ ఉన్నాను. ఏ శక్తినైతే, ఏ బలమునైతే దేవుడు తన బిడ్డలకు ఇవ్వాలని సంకల్పించాడో, ఇదిగో ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుచున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం ఎదురు చూడదగినది. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం కనిపెట్టుకొనదగినది. ఎందుకొరకంటే అట్టి వాగ్దానంలో నెరవేర్పును మనం చూస్తున్నాం. అట్టి వాగ్దాన నెరవేర్పులో మనం బలాభివృద్ధిని పొందుకుంటాం, మనము శక్తిని పొందుకుంటామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణములో నిలిచియుండుడని దేవుని వాక్యం మనకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ప్రత్యేక సందర్భంలో నీ బలం, నీ యొక్క శక్తి పునరుద్ధరించుట కొరకు పరిశుద్ధాత్మ కొరకు నీవు కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరత ఉంది. మరి 51వ సంకీర్తనలో 11-12 వచనాల్లో మనం చూస్తాం, దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దావీదు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అవసాన స్థితిలో, అవసాన దశలో ప్రార్థన అది, అవసాన దశలో విజ్ఞాపన అది. ఆ ప్రార్థనలో పలుకుతున్నటువంటి మాటలు మనం చూస్తే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మానవుని యొక్క జీవితంలో మానసిక, శారీరక, ఆత్మీయ స్థితిని దృఢపరిచేదిగా ఉంది, బలపరిచేదిగా ఉంది. కాబట్టి దావీదు యొక్క ప్రార్థన, అవసాన స్థితిలో చేసినటువంటి ప్రార్థన, దేవుడు ఆలకించి పునరుద్ధరణను దయచేసినట్లుగా మనం గమనిస్తాం. ఎడున్నటువంటి మానవ జీవితంలో ఇటు విజ్ఞాపన దేవుని సన్నిధానంలో మనం చేసినప్పుడు అట్టి బలాన్ని వారు సంతరించుకోవడానికి దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తున్నట్లయితే, వెయిటింగ్ ఫర్ రెన్యూవల్ ఆఫ్ చర్చ్, ది పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘము, దేవుని ప్రజలు పునరుద్ధరింపబడగలగటానికి, దేవుని యొక్క ప్రజ, దేవుని యొక్క సంఘము శక్తిని పొందుకొనగలగటానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపనై ఉన్నాడు. అట్టి పరిశుద్ధాత్మ కొరకు మరి కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరత ఉంది. నీవు వ్యక్తిగతంగా బలాభివృద్ధి పొందడం మాత్రమే కాకుండా సంఘము శక్తిని పొందుకోవాలి, సంఘము బలాభివృద్ధిని సంతరించుకోవాలి. అది పరిశుద్ధాత్మ యొక్క ప్రణాళిక అయి ఉన్నట్లుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు మరి 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లుంటే, ఇక్కడ మనం గమనిస్తాం, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందేదరనేను. సంఘము శక్తిని పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి సన్నిధానంలో ఆ యొక్క పరిశుద్ధాత్మ వరములను, పరిశుద్ధాత్మ తలాంతులను పొందుకొనగలగటానికి పరిశుద్ధాత్మ చేత దేవుడు అభిషేకిస్తూ ఉన్నటువంటి క్రమం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 8వ వచనంలో మనం చూస్తే,
ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే మాట మనం చూస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మీరు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కాబట్టి అట్టి శక్తి సంఘమునకు నేడు అవసరమై ఉంటూ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతినిత్యం సంఘము అట్టి శక్తి నొందుటకు, అట్టి శక్తిని కలిగి ఉండగలుగుటకు, అట్టి బలాన్ని కలిగి ఉండగలుగుటకు దేవుని సన్నిధానంలో ఇదిగో నిరంతరం కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరతను మనం చూస్తాం. ఎప్పుడైతే పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ చేత శిష్యులు అభిషేకింపబడ్డారో, మొట్టమొదట వారికి దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి వాక్శక్తి, మాట్లాడగలిగేటటువంటి శక్తి. ఆ వాక్శక్తి చేత వారు భాషలతో మాట్లాడారు. భాషలతో మాట్లాడినటువంటి వారి జీవితాలలో దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యం చేశాడు. దాదాపు 17 ప్రాంతాలకు సంబంధించిన 17 భాషలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సువార్త వినగలుగుటకు, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట వినగలుగుటకు, పేతురు ప్రసంగంలో దాదాపు 3000 మంది బాప్తిస్మం పొందగలుగుటకు అట్టి వాక్శక్తి సాధనమై ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు శక్తి నొందుతారు. కాబట్టి సంఘము ఇట్టి శక్తితో, పరిశుద్ధాత్మ వరములతో నింపబడి అట్టి శక్తిని సంతరించుకొనవలసినటువంటి అవసరత ఉంది. దాని కొరకు కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరత ఉంది. అది మాత్రమే కాకుండా అపోస్తుల కార్యములు 9:31 మనం గమనించినట్లయితే స్వస్థతను దేవుడు అపోస్తుల ద్వారా సంఘానికి ఇస్తూ ఉంటూ ఉన్నాడు. సమాధానాన్ని దేవుడు అపోస్తుల ద్వారా సంఘానికి ఇస్తూ ఉన్నాడు. క్షేమమును ఇస్తూ ఉంటూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 4:32 మనం గమనించినట్లయితే వారందరూ ఏకాత్మ కలిగి ఉన్నారు, ఏక హృదయం కలిగి ఉండి ఇదిగో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఐక్యతకు నిదర్శనంగా ఉంటూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి సంఘమునకు వాక్శక్తిని అనుగ్రహించింది. స్వస్థతను, క్షేమమును, సమాధానాన్ని, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమను అనుగ్రహించింది. ఒక ఉన్నతమైనటువంటి ఐక్యతను అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సంఘము వీటిని కలిగి ఉండి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపావరములలో అభివృద్ధి నొందుచు సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం వాటిని క్రియాత్మకంగా జరిగించవలసినటువంటి అగత్యత ఉంది అని, ఆ రకంగా పరిశుద్ధాత్మ కొరకు మనం కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరత ఉంది అని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా వెయిటింగ్ ఫర్ రెన్యూవల్ ఆఫ్ అవర్ విట్నెస్. రెన్యూవల్ ఆఫ్ అవర్ విట్నెస్. నీ సాక్ష్యము నూతనపరచబడుటకు, నీ సాక్ష్యము ఒక నూతనత్వాన్ని సంతరించుకోవడం కొరకు నీవు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరత ఉంది. లూకా సువార్త 24:48-49 మనం చూస్తే, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఈ సంగతులన్నిటికీ కూడా మీరే సాక్షులు. ఎందుకొరకంటే ప్రభు వారి మనస్సు తెరిచాడు. వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సును తెరిచి ఇవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అని దేవుడు వారికి తెలియజేసినటువంటి మాటలకు వారందరూ కూడా సాక్షులు. ఆ సంగతులకు వారు సాక్షులుగా ఉన్నారు. అందుకే వారి సువార్తలో మేమేదైతే చూసామో, ఏదైతే తాకామో, ఏదైతే అనుభవించామో వాటిని గురించే మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నామని అపోస్తలులు ప్రకటించినట్లుగా మనం గమనిస్తాం. అట్టి సాక్ష్యము పరిశుద్ధాత్మ ద్వారా నూతనపరచబడింది, పరిశుద్ధాత్మ ద్వారా తేటతెల్లం చేయబడింది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కొరకు మానవుని యొక్క జీవితం నిరంతరం కూడా కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరం ఉంది. అపోస్తుల కార్యములు 26:23 పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో ఘనుల ఎదుటను అల్పుల ఎదుటను నేను క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చి తిని అంటూ ఉన్నాడు. సాక్ష్యం ఇవ్వడం ఒక తెగ కొరకు, ఒక భాష కొరకు, ఒక మతం కొరకు కాదు, కానీ ఇదిగో అల్పుల ఎదుటను ఘనుల ఎదుటను నేను దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి ఉంటూ ఉన్నాను. మన జీవితంలో, వ్యక్తిగత సంఘ జీవితంలో మన సాక్ష్యాన్ని నూతనపరచుటకు, నవీనపరచుటకు, అట్టి సాక్ష్యాన్ని బలపరచుటకు ఇదిగో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి సన్నిధిలో మనము దేవుని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరత ఉంది. నిన్నటి దినం గడిచింది అంటే, నిన్నటి దినంలో దేవుడు ఏ సహాయం మనకు చేశాడు, ఏ మేలుతో మనల్ని సంతృప్తిపరిచాడు, ఏ రకంగా దేవుడు మనల్ని పోషించాడు, సంరక్షించాడు, భద్రపరిచాడు, కాపాడాడు,
ఇవన్నీ కూడా మన సాక్ష్యంలో, ఈరోజు మనం అందించేటటువంటి సాక్ష్యంలో అవి భాగస్వామ్యమై ఉండవలసినటువంటి అవసరత ఉంది. మేలుతో నీ హృదయమును సంతృప్తిపరిచేటటువంటి దేవుడు ఆ మేలును గురించి, నీవు పొందుకున్నటువంటి ప్రతి ఈవిని గురించి, నీవు పొందుకున్నటువంటి స్వస్థతను గురించి నిరంతరం కూడా దేవుని సన్నిధానంలో సాక్ష్యం ఇచ్చేటటువంటి బిడ్డలముగా మనం మనగలగవలసినటువంటి అవసరత ఉంది. ఇదిగో పరిశుద్ధాత్మ నీకు శక్తిని ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను బలాభివృద్ధిని దయచేసినప్పుడు, అటు శక్తిని, అటు బలాభివృద్ధిని సంఘం కొరకు, అనేకుల కొరకు నీవు సాక్ష్యముగా మలుచుకొనవలసినటువంటి అవసరత ఉంది. అటు సాక్ష్యాన్ని నూతనపరచుకొనవలసినటువంటి అవసరతను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దేవుడు ఏ విధమైనటువంటి తారతమ్యం లేకుండా మానవుని యొక్క జీవితంలో అటు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఉన్నటువంటి క్రమం మనం గమనిస్తూ ఉంటున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు మనం చూస్తే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, నీవు కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. యేసుక్రీస్తు ప్రభువుకు ఏ ఆత్మనైతే ఇచ్చాడో అదే ఆత్మను నీ హృదయంలోనికి దేవుడు పంపాడు. నీవు కనిపెట్టుకొని ఉన్నటువంటి ఆత్మ నీ హృదయంలో ఉంది. కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ ఏం చెప్తుందంటే, నీవు దాసుడవు కావు, నీవు స్వతంత్రుడవు, నీవు కుమారుడవు, నీవు వారసుడవు అని ఒక గొప్ప ఉన్నతమైన సత్యాన్ని నీకు విదితం చేస్తుంది. అటు వారసత్వంలో, అటు కుమారత్వంలో, అటు గొప్ప మహోన్నతమైనటువంటి స్థితిలో నీవు ఏ విధమైనటువంటి బంధకానికి భయపడని అవసరం లేదు. ఎందుకంటే నీవు స్వతంత్రుడవు. పరిశుద్ధాత్మ ప్రతి బంధకంలో నుండి నిన్ను విడిపించింది, విమోచించింది. కాబట్టి నీవు స్వతంత్రుడవు. పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకొనగలుగుటకు నీవు స్వతంత్రుడవు. పరలోక సంబంధమైనటువంటి వారసత్వాన్ని పొందుకొనగలుగుటకు నీవు స్వతంత్రుడవు. ఒక ఉన్నతమైనటువంటి గుర్తింపును తండ్రి ఇదిగో నీకు అనుగ్రహించి ఉన్నాడు. తండ్రికి నీవు కుమారునిగా, నాయన తండ్రి అని పిలవగలిగే ఆ అర్హత, యోగ్యత ఆ పునరుద్ధరణలో దేవుడు మనకిచ్చి ఉంటూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడిని హృదయంలో జరిగించేటటువంటి అట్టి కార్యాన్ని క్రియాత్మకంగా జరిగించుకొనడం కొరకు నీవు ప్రభు సన్నిధానంలో ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా కనిపెట్టుకొని ఉండవలసినటువంటి అవసరతను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లుంటే మనం గమనిస్తాం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. నీ సాక్ష్యము ప్రేమతో ముడిపడినటువంటి అంశం, దేవుని ప్రేమను క్రియాత్మకంగా జరిగించవలసినటువంటి అంశం. కాబట్టి పరిశుద్ధాత్మ నీలో కుమ్మరింపబడినప్పుడు దేవుని ప్రేమ ఇదిగో నీలో కుమ్మరింపబడింది. అట్టి ప్రేమ క్రియాత్మకంగా జరిగించినప్పుడు ఇదిగో సేవాభావం, సేవా దృక్పథం, పరిచర్య దృక్పథం, పరిచర్య భావం ఒక ఉన్నతమైనటువంటి నూతనత్వాన్ని సంతరించుకుంటుంది. నేడు మనమున్నటువంటి పరిస్థితుల్లో ఇటు సేవను ఆకాంక్షించేటటువంటి వారు ఎందరో ఉన్నారు. ఈ సేవ కొరకు ఆశపడేటటువంటి వారు, ఈ సేవ కొరకు కనిపెట్టుకొని ఉండేటటువంటి వారు ఎందరో ఉన్నారు. దేవుని ప్రేమిన వారులారా, ఈ పరిస్థితుల్లో ఈ సేవా దృక్పథం, సేవా భావం, సేవా గుణం ఎంతగానో విస్తృతపరచబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మానవుని అవసాన స్థితిలో, మానవుని యొక్క అవసాన దశలో ఆ సేవను క్రియాత్మకంగా నీవు జరిగించినప్పుడు నీ సాక్ష్యము నూతనపరచబడుతుంది, నీ సాక్ష్యము బలపరచబడుతుంది. అట్టి సాక్ష్యాన్ని నీవు కాపాడుకుంటావు. కాబట్టి నీ పొరుగు వారి ఎడల, కుటుంబీకుల ఎడల, ఇదిగో సమాజం ఎడల, సంఘం ఎడల అట్టి సేవా దృక్పథాన్ని, అట్టి సాక్ష్యము విస్తరింపబడేటటువంటి దృక్పథాన్ని మనం కలిగి ఉండి దేవుని బిడ్డలముగా మనగలుగుటకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను ఇదిగో కనిపెట్టుకొనడంలో మన వ్యక్తిగతంగా బలము పొందుకొనగలుగుటకు, సంఘాన్ని ఇదిగో నూతన పరచుటకు మాత్రమే కాకుండా దేవుని సన్నిధానంలో సాక్ష్యం ఇయ్యగలుగుటకు, మన సాక్ష్యాన్ని నూతన పరచుకొనగలుగుటకు మనం నిరంతరం కనిపెట్టుకొని ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మన హృదయంలో నిలిచి ఉండగా ఇదిగో ఈ నేడున్నటువంటి మన పరిస్థితులలో మనం ఏమాత్రం కూడా అధైర్యపడకుండా, ఏమాత్రం కూడా దిగులు చెందకుండా, భయపడకుండా వీటన్నిటిని కూడా దేవుడు ఇదిగో తొలగింపచేసి
ఒక శ్రేష్టమైనటువంటి స్థితి దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడని మనం నిరీక్షించవలసినటువంటి అవసరత ఉంది. మన సంఘంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి శక్తిని, బలాన్ని పొందుకొనులాగున, ఈ వ్యాధి బారిన పడినటువంటి ప్రతి ఒక్కరు కూడా తిరిగి కోలుకొని స్వస్థత నొందులాగున, పునరుద్ధరింపబడులాగున మనము ప్రార్థించవలసిన, విజ్ఞాపన చేయవలసినటువంటి అవసరత ఉంది. ఆ రకంగా ప్రార్థించుటకు, విజ్ఞాపన చేయుటకు, దేవుని పరిశుద్ధాత్మ వరములను మనం పొందుకొని దేవుని బిడ్డలంగా మనగలుగుటకు దేవుడు తన సహాయం మనకు దయచేయునుగాక. ఆమేన్. తిరిగి 471వ కీర్తన పాడుదాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి, పరికింపు నన్ని దివసంబున, పరిశుభ్రమైన హిమము కన్నా, పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవ నన్ను కడుగుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక, నీచమౌగాయ ములచేతను, నిత్యంబు కృంగి అలసియుండ, నిజమైన సర్వశక్తుండవే, నీ చేత బట్టి నన్ను రక్షింపుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే, ఆత్మస్వరూప నీ చిత్తమే, అనిశంబు చెల్లు ఇహ పరమునా, అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుము నా రక్షక, అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా మా తండ్రి, ఈ పరిశుద్ధాత్మ కొరకు మా తండ్రి కనిపెట్టుకొనగలిగినప్పుడు, అట్టి పరిశుద్ధాత్మ కనిపెట్టడంలో ప్రభా మా వ్యక్తిగత బలాన్ని, శక్తిని ప్రభా నూతనపరిచేటటువంటి దేవుడవు, సంఘం యొక్క బలాన్ని, శక్తిని నూతనపరిచేటటువంటి దేవుడవు, మా యొక్క సాక్ష్యాన్ని నూతనపరిచేటటువంటి దేవుడవు. అట్టి పరిశుద్ధాత్మ కనిపెట్టడంలో ప్రభా వీటిని మాకు జ్ఞాపకం చేసి ఉంటూ ఉండగా, నీ పరిశుద్ధాత్మను మా హృదయంలోనికి కుమ్మరించి, నీ ప్రేమను మాత్రని మా హృదయంలో ఉంచి ఉంటూ ఉండగా, నీకు సాక్ష్యం ఇచ్చేటటువంటి జీవితాన్ని మేము కలిగి ఉండగలుగుటకు కృప చూపండి. ప్రాముఖ్యంగా ఈ సందర్భంలో మా దేశము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ పేరు పెట్టబడినటువంటి జనులు ప్రభా నీ తట్టు తిరిగి వారి యొక్క దుష్టత్వమును, వారి యొక్క చెడును, వారి కీడును విడిచిపెట్టి ప్రభా నీ యొక్క బిడ్డలు నీ తట్టు తిరిగి నిన్ను ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నారు, విజ్ఞాపన చేస్తూ ఉంటూ ఉన్నారు, మొరపెడుతూ ఉంటూ ఉన్నారు, కన్నీళ్లు విడుచుచూ ఉంటూ ఉన్నారు. వారి ప్రార్థనను ఆలకిస్తానని, వారు చేసినటువంటి ప్రార్థనలను బట్టి ప్రభా ఇదిగో దేశమును స్వస్థపరుస్తానని వాగ్దానం చేశావు.
మాపై కనుదృష్టి నిలుపుమని విజ్ఞాపన చేస్తుంటున్నాం. నీ దక్షిణ హస్తము మా తట్టు చాపుమని విజ్ఞాపన చేస్తుంటున్నాం. దయగల ప్రభువా, పరిశుద్ధుడా, మా తండ్రి, ఇదిగో నీ మహోన్నతమైనటువంటి ప్రణాళిక, ఇదిగో తెగులు మానవుని సమీపించుచూ ఉన్నప్పుడు నీవు ఆపివేసేటటువంటి దేవుడు. దైవ మా తండ్రి, తెగులు దూత ఇదిగో యెరూషలేము తట్టు చెయ్యి చాపినప్పుడు నీవు సంతాపపడి, ప్రభువా మా తండ్రి, వారికి కలిగేటటువంటి చేటు ఎక్కువ అని సంతాపపడి ప్రభువా ఆపివేసినటువంటి దేవుడవు నీవే. ఇదిగో మా దేశంలో అల్లకల్లోలం, ప్రభువా మా తండ్రి, అస్వస్థత, అనారోగ్యము, తెగులు, రోగము సంచరిస్తూ ఉన్నటువంటి క్రమములో సంతాపపడి ప్రభువా తెగులును మాన్పివేసేటటువంటి దేవుడవు నీవే. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ప్రభువా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ అవసాన స్థితి దాటి వెళ్ళునుగాక. ఈ యొక్క అవసాన స్థితిలో మానవుడు మాత్రమే విడిపింపబడునుగాక అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మానవుడి యొక్క జీవితం పునరుద్ధరింపబడుటకు కృప చూపండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నీ యొక్క బిడ్డలకు మనోనిబ్బరం దయచేయండి. ప్రతి ఒక్కరు నీ యొక్క ఆత్మాభిషేకమును పొందుకొని, ఆత్మలో బలమును పొందుకొని, కుటుంబం కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు కన్నీళ్లతో ప్రార్థించగలుగుటకు వారిని ఆయత్తపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. మా లోటును తీర్చమని, లోటును పూడ్చమని విజ్ఞాపన చేస్తున్నాం. ఈ సందర్భంలో ప్రభువా నీ యొక్క బిడ్డలు ఏ అవసరతలో ఉన్నారో, ఏ అక్కర్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ముఖ్యంగా మా తండ్రి మందుల కొరకు, ముఖ్యంగా ప్రాణవాయువు కొరకు, ముఖ్యంగా వైద్యం కొరకు, ముఖ్యంగా మా తండ్రి ఇదిగో వసతుల కొరకు, ప్రభువా మా తండ్రి కుటుంబము చేసేటటువంటి సహాయం కొరకు ప్రభువా ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉన్నటువంటి జీవితంలో కలగజేసుకునేటటువంటి దేవుడవు నీవే. వారిలో కలగజేసుకొని వారి అవసరతలను, అక్కర్లను తీర్చేటటువంటి దేవుడవు నీవే. కాబట్టి మంచి మనస్సు ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. దయాగుణం దయచేయమని బతిమాలుకుంటున్నా. సేవా గుణం దయచేయమని బతిమాలుకుంటున్నా. నీ పరిచర్య పరిధులు విస్తృతపరచమని విజ్ఞాపన చేస్తుంటున్నా. నీ యొక్క బిడ్డలు ఇటు మంచి మనస్సు కలిగి, సేవా దృక్పథం కలిగి అనేకులకు సహకరించుటకు, సహాయం చేయుటకు, అంతకు మించి వారిని గురించి ప్రార్థించుటకు నేర్పమని విజ్ఞాపన చేస్తున్నా. ఆ సంఘమును, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిగత జీవితాన్ని ప్రభువా మీరు ముట్టండి నాయన. ఇదిగో వ్యాధి బారిన పడి కోలుకున్నటువంటి వారు ఉన్నారు, ఇంకా ఇటు వ్యాధితో మా తండ్రి బాధను అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారి పక్షంగా మీరు ఉండండి. నీ సన్నిధి వారితో ఉంచండి ప్రభువా. నీ మహోన్నతమైనటువంటి బలాభివృద్ధి వారు పొందుకొని, శక్తిని పొందుకొని పునరుద్ధరింపబడుట కృప చూపమని బతిమాలుకుంటున్నా. నీపైన మేము భారం వేసి ప్రార్థిస్తూ ఉండగా మా మనవులను ఆలకించి మరి ఒకసారి ప్రభువా నీ మహోన్నతమైన శ్రేష్టమైన సమాధాన స్థితి, యథాస్థితి మేము పొందుకొనగలుగుటకు నీ కృప చూపమని, మమ్మల్ని అందరినీ కూడా నీ స్వాధీనంలో తీసుకొని మా ద్వారా మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. వాడిదిన ఆహారం నేడు మాకు దయచేయి. వాటిలో అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధులను క్షమించు. మళ్ళీ శోధనలోనికి తేకాదశుని తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం, పరిశుద్ధాత్మ అభిషేకమునందుకొని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి బిడ్డలకు, దేవుని బిడ్డలందరికీ ఇప్పుడెల్లప్పుడు తోడుండి దేవుని నడిపించునుగాక. ఆమెన్.